ఎప్పుడు చేసే ఎగ్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికి నచ్చుతుంది. జస్ట్ 5 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, తొందరగా నోటికి రుచిగా ఏమైనా కావాలనిపించినప్పుడు ఈ విధంగా చేస్తే అన్నం మొత్తం దీంతోనే తినేసేయచ్చు. అలాగే లేదా చారుతో సైడ్ డిష్గా కూడా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 కర్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకొని ఇలా చిన్న కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇలా వేసుకోవటం వల్ల ఈ ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి, ఎక్కువ టైం తీసుకోకుండా. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా హాఫ్ మగ్గిన తర్వాత, సగం మగ్గిన తర్వాత, ఈ ఆనియన్స్ సగమే మగ్గాలండి, ఎక్కువ కూడా ఫ్రై కావద్దు. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, ఇది కంపల్సరీ వేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనము ఆనియన్స్ లో ఫస్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూడా ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ ఆనియన్స్ లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 1 to 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చక్కగా ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని, ఈ మిక్చర్ ని ఇలా ప్యాన్ కి ఇలా వెడల్పుగా అనుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అనండి. ఇప్పుడు ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఒక 4 ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేటివి పక్క పక్కన వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వేయండి. వేసేసిన తర్వాత కలపకూడదు. అలాగే క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా కుక్ అయినట్టు అనిపించినప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. అసలు దీన్ని మొత్తం మిక్స్ చేయకూడదు, ఇలాగే జస్ట్ టర్న్ చేసుకోవాలి అంతే. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. జస్ట్ ఇలా టర్న్ చేసుకొని అన్ని ఎగ్స్ కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకొక వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇది జస్ట్ 1 మినిట్ లో అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. దీంట్లో కింద వైపు చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి, అంతేనండి. ఇలా ఈజీగా చేసేయచ్చు, 5 మినిట్స్ లో అయిపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అయినా తినేసేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. పప్పు చారు, రసము అట్లాంటి వాటిలో సైడ్ డిష్ గా కూడా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా నేను ఇంట్లో చేస్తుంటాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు